మన చదువులో పెట్టిన మార్గం అయిపోయింది అలా బాగా వెళ్ళారంట. ఎవరికి వెళ్ళారంట? బొడ్సు లేకోకుండా వచ్చేసి పెట్టుకున్నాం పెట్టుకుంటే బాగా అదే కొంచెం తీసేస్తున్నారు బొడ్సు లేకపోతే లోన అదే గడ మా ఆయన గారు పొలం నుంచి వచ్చారండి. అన్నం అయితే ఎడుతున్నా. ఇదేమో కుక్కర్ వండిన అన్నం. ఆనపకాయ కూర మా అమ్మాయిది. అన్నం పప్పు. ఇక మంచిది. ఇంకా అనందేనా? చాలు, సరిపోదు. కట్టేసి వచ్చావా? గేదెల్ని వదిలేసి వచ్చావా? జాయిగర్లో అన్నది వదిలినా చెట్లు వెళ్ళినప్పుడు నుంచేనా ఉన్నా. ఇక ఆనందనే వెళ్ళగా నుంచి నిన్న 3:30 కట్టేసాం కదా. ఇలా కట్టేస్తామని 2 సార్లు వచ్చినాయి ఇప్పటికి కట్టుగారులకి. ఇదిగో డ్రింక్ తెచ్చాందా. పోయి గ్లాసులు తేలేదు మరి. గ్లాసులు ఏంటికి? మన ఇద్దరమేగా. సబ్జా నీళ్ళు తేపోయావా? బయట సబ్జా నీళ్ళు ఏంటి అప్పుడే కట్టుగారులోకి వచ్చేస్తున్నారు? నడండి, సేపు నడండి. దా నడువమ్మా, దా నడు, దా దా. గారం కుడుతున్నాయి నేనంటే, కదులుతులేదు అసలు నాకు. అంటే నేను 3:30 కట్టేసాంగా. ఎలా కట్టేస్తారా అనుకుని వచ్చేస్తున్నా. వెనక్కి కొట్టేట్లనే
తాగి నేను కొడతాను గేదెల్ని. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేను చేసే యూట్యూబ్ ఛానల్లో రైతువారి పనులు, పేదరికం, కష్టపడే తీరు, ఇంటి పనులైనా పొలం పనులైనా చేసుకుని, ఇంటికాడ చేసుకుని పొలం వెళ్ళి కష్టపడుకునేవి, ఒక పేదవాళ్ళ బతుకు తెరువు కోసం అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. అందరూ చేస్తున్నారు, నేను కూడా చేద్దామని. రోజు వెళ్ళే పనులే కదా, మేము పనికి వెళ్ళకుండా ఇంటికాడ ఉండేవాళ్ళం కాదండి. ప్రతిరోజు పనికి వెళ్తాం మేము. ఇంకెలాగ వెళ్తాం కదా అని నేనైతే యూట్యూబ్ తీస్తున్నాను. నేనైతే చదువుకోలేదు, 4 చదివి 5లోకి వెళ్ళాక మానేశానండి. చదువు లేకపోయినా నాకున్న తెలుగుతో, నా కుమార్తె ఇచ్చిన జ్ఞానంతో ఇలాగ యూట్యూబ్ అయితే చేస్తున్నాను. నేను వీడియోలు పెడుతున్నాను కానీ పూర్తిగా చూడండి, ఫస్ట్ నుంచి కడదాకా చూడండి, గెంటేయొద్దు. మా వీడియోలు ఎలా ఉన్నా మీకు నచ్చినా నచ్చకపోయినా మరి మేము మీ సబ్స్క్రైబర్లం కదా, ఇంకా చాలామంది అయితే చూస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి వీడియోకి లైక్ ఇవ్వండి, మంచి మంచి కామెంట్లు అయితే పెట్టండి ప్లీజ్ అండి. మా వీడియోలు మాత్రం పూర్తిగా చూడండి. మేము చేసే పనులు ఇంక ఇవే మీకు కనిపిస్తున్నాయి. రైతువారి పనులు, పనికి వెళ్ళి చేసుకుని సంపాదించుకున్న ప్రతి రూపాయికి జతపరుచుకుని మన బిడ్డలకి మనకి ఏదో ఒక ఆధారం కావాలని మేము యూట్యూబ్ అయితే చేస్తున్నామండి. యూట్యూబ్ ద్వారా ఖచ్చితంగా ప్రతిఫలం అయితే పొందుకుంటానని ఆశ. మరి ఇక నా ఆశ భగవంతుడు తీర్చాలంటే మీరు ముందుగా లైక్ చేయాలండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవారు చూసే ప్రతి వీడియోకి కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి.